హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ ఫాస్టెస్ట్ వేలో నేర్చుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరు ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు జస్ట్ ప్రతి కాన్సెప్ట్ని లైక్ కాన్సెప్ట్ వైజ్గా మీరు థియరీ పార్ట్ చదవడమే కాకుండా దాన్ని ప్రాక్టికల్ వేలో నేర్చుకోవాలి. ఓకేనా? సో అప్పుడే మీరు దాన్ని ఈ డెవాప్స్‌ని అయితే నేర్చుకోగలుగుతారు. సో ఫస్ట్ మీరేం స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ విత్ డెవాప్స్ టూల్స్. ఓకేనా? ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేయాలి. సో నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ చూడండి, లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ డెవాప్స్ ఫస్ట్. ఓకే? సో ఫస్ట్ మీరు డెవాప్స్ బేసిక్స్ స్టార్ట్ చేయాలి. అండర్స్టాండ్ ద కోర్ కాన్సెప్ట్స్. కోర్ కాన్సెప్ట్స్ నథింగ్ బట్ వాట్ ఈస్ డెవాప్స్ అండ్ వై ఇట్ ఎగ్జిస్ట్ అండ్ కీ ప్రాక్టీసెస్. ఓకేనా? సో ఇవి నేర్చుకోండి బేసిక్స్. నెక్స్ట్ వచ్చేసి గెట్ కంఫర్టబుల్ విత్ లినిక్స్ అండ్ కమాండ్ లైన్. ఓకే? సో ఈ లినిక్స్ గురించి నేర్చుకోండి అండ్ కమాండ్ లైన్ని మనం ఏ విధంగా యూస్ చేస్తాము, ఓకేనా, కమాండ్స్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం దాంట్లో అనేది మీరు ప్రాక్టికల్ వేలో తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ హెవీలీ రిలైస్ ఆన్ సర్వర్స్ అండ్ కమాండ్ లైన్ టూల్స్. లెర్న్ ఫైల్ నావిగేషన్, పర్మిషన్స్, సర్వీసెస్, ఎస్ఎస్హెచ్ అండ్ బేసిక్ స్క్రిప్టింగ్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ ఆన్ ఉబుంటూ, డెబియన్ ఆర్ సెంటోఎస్ ఇన్ ఏ వర్చువల్ మెషిన్. ఒక ఉబుంటూ సర్వర్కి కానీ సెంటోఎస్ సర్వర్కి కానీ కనెక్ట్ అయ్యి మీరు కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఓకేనా? సో లైక్ మనం ఎలా ఫైల్స్ ఒక ఫైల్ నుండి ఇంకో ఫైల్కి నావిగేట్ అవుతున్నాము అండ్ ఫైల్ పర్మిషన్స్, ఓకేనా, అండ్ స్క్రిప్టింగ్ ఏ విధంగా రాయొచ్చు దీంట్లో, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ప్రాక్టికల్ వేలో. ఓకేనా? ఫస్ట్ థియరీ పార్ట్ చూసాక ఆ తర్వాత ప్రాక్టికల్ వేలో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టర్ వర్షన్ కంట్రోల్, గిట్ అని అంటున్నా. గిట్ ఈస్ ఫండమెంటల్ ఇన్ ఆల్ డెవాప్స్ పైప్లైన్స్. ఓకేనా? సో లెర్న్ హౌ టు కమిట్, పుష్, పుల్ అండ్ మెర్జ్. సో మీరు న్యూగా జాబ్లోకి వెళ్తున్నారు అంటే మీకు గిట్ హబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దీనిపైన అయితే మీకు నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు మీరు డెవలప్మెంట్ పార్ట్ అయినా అది వాళ్ళకు కూడా ఈ గిట్ అండ్ గిట్ హబ్ అనేది అవసరం. ఓకేనా? సో అంటే మనకు నార్మల్గా పుష్ ఎలా చేస్తాం, ఏ విధంగా పుల్ చేస్తాము, ఏ విధంగా మెర్జ్ చేస్తాము, సో కమిట్ ఏ విధంగా చేస్తాము, ఇవన్నీ అయితే తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ అండర్స్టాండ్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్. ఓకేనా? గిట్ ఫ్లో గురించి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెర్న్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని అయితే నేర్చుకోవాలి. పైథాన్ ఆర్ బ్యాష్ ఆర్ కీ ఫర్ ఆటోమేటింగ్ టాస్క్స్. ఓకేనా? పైథాన్ అయినా ఆర్ బ్యాష్ స్క్రిప్ట్ అయినా మనకి మన టాస్క్ని ఆటోమేట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ స్క్రిప్టింగ్. సో ఇవి నేర్చుకోండి. అంటే జస్ట్ మీకు పైథాన్ బేసిక్స్ వచ్చినా సరిపోతుంది. ఓకేనా? స్క్రిప్టింగ్కి. సో ఇది మనకి ఫోకస్ ఆన్ ఆటోమేషన్ టాస్క్స్, ఫైల్ హ్యాండ్లింగ్, సబ్ ప్రాసెస్ కాల్స్. ఓకే? సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండ్ సిఐసిడి కాన్సెప్ట్స్ అండ్ టూల్స్. ఓకేనా? సిఐసిడి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. స్టార్ట్ విత్ శాంపుల్ సిఐ పైప్లైన్స్, గిట్హబ్ యాక్షన్స్, గిట్లాబ్ సిఐ అండ్ జెన్కిన్స్, సర్కిల్ సిఐ. సో ఇలా మనకి టూల్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు పైప్లైన్స్ కోసం. సో మనమైతే జెన్కిన్స్ యూజ్ చేస్తున్నాం మన కోర్సులో. ఓకేనా? నెక్స్ట్ లెర్న్ హౌ టు ఆటోమేట్ బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్మెంట్ స్టేజెస్. ఓకేనా? సో మనం బిల్డ్ ఏ విధంగా చేస్తాం, టెస్ట్ ఏ విధంగా చేస్తాం, ఈ స్టేజెస్ గురించి మీకు అవగాహన ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ లెర్న్ కంటైనరైజేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు డాకర్, క్యూబర్నెటిస్ గురించి తెలుసుకోవాలి. సో మీరు థియరీ ప్రకారంగా ఓన్లీ థియరీ పార్ట్ మాత్రమే తెలుసుకొని ఓకే డాకర్ కంప్లీట్ అయింది అనుకుంటే సరిపోదు. సో మీరు ప్రాక్టికల్ వేలో డాకర్ ఫైల్స్ని క్రియేట్ చేయడం, దాని నుండి ఇమేజెస్, కంటైనర్స్ క్రియేట్ చేయడం, సో ఇవన్నీ మీకు రావాలి. ఓకేనా? క్యూబర్నెటిస్ కూడా. సో ఫస్ట్ పాడ్స్, సర్వీసెస్, ఈ డిప్లాయ్మెంట్స్ గురించి క్యూబర్నెటిస్లో ప్రాపర్గా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనకు ఒక బేసిక్ క్లౌడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అది ఏడబ్ల్యూఎస్ అయినా, అజూర్ అయినా, జీసీపీ అయినా, ఏదో ఒక క్లౌడ్ గురించి, దాంట్లో సర్వీసెస్ గురించి తెలుసుకోండి.
సో మనకి ఏడబ్ల్యూఎస్‌లో అయితే EC2, S3, IAM వీటి గురించి ఉంటాయి. సో ఇవి కూడా మనం మన కోర్స్‌లో ఏడబ్ల్యూఎస్‌కి రిలేటెడ్ కంటెంట్‌ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం బేసిక్ నాలెడ్జ్‌ని. యూజ్ ఫ్రీ టైర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ. ఓకే. ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్. అండ్ నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఓకేనా? సో మనకి టెరాఫార్మ్ ఉంటుంది. సో ఇది మనకి ఆటోమేషన్ టూల్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మనం మల్టిపుల్ వీఎమ్స్‌ని ఆర్ మల్టిపుల్ రిసోర్సెస్‌ని ఎట్ ఎ టైమ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనము స్క్రిప్ట్ రాసిస్తాం. ఓకేనా? సో ఆ స్క్రిప్ట్ మనకి మల్టిపుల్ వీఎమ్స్‌ని ఆర్ మల్టిపుల్ రిసోర్సెస్‌ని ఎట్ ఎ టైమ్ క్రియేట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ప్రొవైడర్స్, రిసోర్సెస్ అండ్ వేరియబుల్స్ అని ఉంటాయి స్క్రిప్ట్ రాయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీటన్నిటి గురించి తెలియాలి. సో ఇవి కూడా మనం మన కంటెంట్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? రికార్డెడ్ కంటెంట్‌లో. ప్రాక్టికల్ వేలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టెరాఫార్మ్‌లో లైక్ మనం మల్టిపుల్ రిసోర్సెస్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తామని. యూజింగ్ స్క్రిప్ట్. ఓకేనా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ మానిటరింగ్ అండ్ లాగిన్. ఓకే. సో ఇదంతా కంప్లీట్ అయ్యాక జస్ట్ మనం మానిటరింగ్ ఏ విధంగా యూజ్ చేస్తాం. అంటే ఈ మానిటరింగ్ టూల్స్ మనకేం కావాలి, మానిటరింగ్ పర్పస్ అనేది కూడా మీరు నేర్చుకోవాలి. సో ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా ఉంటాయి మనకి. సో ఇవి కూడా మనం మన కంటెంట్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవి మనకి లైక్ టిప్స్. ఇవివి నేర్చుకోవాలి. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే కంపల్సరీగా మీకు డెవాప్స్‌కి అయితే యూజ్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి డెవాప్స్ రిలేటెడ్ కంటెంట్. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా లైక్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేదైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకో యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనం ఈ టోటల్ కంటెంట్ అంతా కూడా దాంట్లో కవర్ చేసాం. అది కూడా మనకి ఓన్లీ జస్ట్ 2,999 రూపీస్‌కి మాత్రమే ఉంది రికార్డెడ్ కంటెంట్. సో మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. సో వన్స్ కామెంట్ సెక్షన్‌లో లింక్ చెక్ చేసి డెమో చెక్ చేయండి ఫస్ట్. డెమో చెక్ చేసి నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అండ్ మీకొక యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకిక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రాఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్‌లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి, డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.